He is the undercurrent area. Okay. The going. Okay. After not moving, Okay. very tired. The man very tired. So 10 minutes, 1000 rupees, 20 minutes, 2000, 30 minutes, 3000. Good morning from Kerala. So, ఇప్పుడు మనం వెళ్తున్న బీచ్కి. సో గాడ్స్ ఓన్ కంట్రీ ట్రివెండ్రం కోవళం బీచ్ మనం ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం బయట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో బయటికి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. ఆ తర్వాత ప్లానింగ్ ముందు వెళ్తాను. యాక్చువల్లీ కోవళం బీచ్, హవా బీచ్ అండ్ అటు సైడ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. అక్కడ అనిపిస్తుంది ఎదురింది. ట్రై ఇక్కడ సైడు లైట్ హౌస్ బీచ్ ఉంది. సో ఇది అనమాట. సో ఇప్పుడు దీని వచ్చి మనం చెక్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బీచ్కి వెళ్ళి ఆ తర్వాత మన స్కూబా డైవింగ్కి మనం వెళ్తాం. సో అది ఇట్ వాస్ ప్లాన్. ఓ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మనం. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో దగ్గరనే హోటల్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. సో నేను నైట్ కాఫీ తాగాను. సో అక్కడ శాండ్విచ్ వన్ ఉంటుంది. సో శాండ్విచ్ లేకపోతే గ్రీన్ సలాడ్ ఇట్లా ఫ్రూట్ సలాడ్ ఇట్లా మనం ఆర్డర్ చేద్దాం అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ కాడికి వెళ్తాం. సో యాక్చువల్లీ రూమ్ బాల్కనీ నుంచి కాఫీ తాగుతుండే, బట్ బీచ్ కాడికి వచ్చి కాఫీ తాగే ఫీల్ వేరే ఉంటుంది. అందుకే బీచ్ కాడికి వచ్చాం, కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం. సో మన స్కూబా డైవింగ్ బ్యాచ్ టైమింగ్ కొంచెం చేంజ్ అయింది. సో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ 9:30 ఒక బ్యాచ్ ఉంది. ఆ 9:30 బ్యాచ్ కంప్లీట్ ఫిక్స్ అయితే ఇమీడియట్గా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే టైం ఇప్పుడు 8:30 అవుతుంది. సో విదిన్ హాఫ్ అన్ అవర్ మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. సో ట్రై చేద్దాం మ్యాక్సిమం 11 o'clock బ్యాచ్కి వెళ్దాం. ఎందుకంటే నా వెనకాల కనిపిస్తుంది కదా లైట్ హౌస్ బీచ్ కాడ కొంచెం ఫోటోలు తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో హవాయి బీచ్ ఉంది అండ్ అక్కడ కోవళం బీచ్ ఉంది. సో ఈ బీచ్ కాడికి వెళ్ళాలి. సో ఈ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం మనకు టైం కావాలి. యాక్చువల్లీ ఆ చిన్న పిల్లగానితో లైఫ్ జాకెట్ ఉంది. ఆ లైఫ్ జాకెట్ కింద పడిపోయింది. సో అందుకే ఏం చేశారంటే ఇక్కడ గార్డ్స్ ఉంటారు కదా లైఫ్ గార్డ్స్. సో వాళ్ళు పరిగెడుతూ వాళ్ళని కాపాడికి పోయిండ్రు. సో సేఫ్లీ పట్టుకున్నారు, సేవ్ చేశారు ఆ పిల్లగాన్ని. ఎందుకంటే చాలా నలుగురు వెళ్ళారు. సో ఈయన కూడా లైఫ్ గార్డే అండ్ ముగ్గురు ఆల్రెడీ ఆడ లోపల ఉన్నారు. తీసుకొస్తున్నారు చూడండి అబ్బాయిని. సో వస్తున్నారు చూడండి ఇలా రెస్క్యూ చేశారు వాళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని. చూడండి ఎలా పట్టుకొని వస్తున్నారు. సో ఇంతకుముందు ఆ అబ్బాయిని రెస్క్యూ చేశారు కదా. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ హెడ్ ఈయనంట. సో వాట్ హ్యాపెండ్ హియర్? He is swimming, but after he is the undercurrent area. Okay. The going. Okay. After not moving, Okay. very tired. The man very tired. Okay. And the arm down. Okay. After I will see and jumping. Okay. And catch and helping. Okay. Saved. Nice job. Thank you so much. So ఈయన సేవ్ చేశాడు ఆ అబ్బాయిని. సో చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడ్డారు. సో చాలామంది వచ్చారు ఇంతకుముందు ఫారినర్స్ కూడా ఆ సీన్ చూడడానికి. సో ఈయన సేవ్ చేశాడు. ఈయన రెస్క్యూ టీమ్ హెడ్ అంట. సో ఇది లైట్ హౌస్ బీచ్ అన్నమాట. అండ్ లైట్ హౌస్ బీచ్ ముందునే మనకు ఇలా వ్యూ కనిపిస్తుంది. మొత్తం కోవళం బీచ్, హవాయి బీచ్ అండ్ లైట్ హౌస్ బీచ్. సో ఈ మూడు కనిపిస్తాయి. కోవళం బీచ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అండ్ మూడు మధ్యలో ఉన్న ఈ పోర్షన్ అంతా హవాయి బీచ్ అండ్ ఇదంతా మన లైట్ హౌస్ బీచ్ ఇది. సో
లైట్ హౌస్ బీచ్ అండ్ ఇలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసి మన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూబా డైవింగ్ కోసం వెళ్ళాలి. స్కూబా డైవింగ్ వాళ్ళు రీస్కెడ్యూల్ చేశారు మన టైం. సో 11:30కి రమ్మన్నారు రాజుకి. సో 11:30కి అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూబా డైవింగ్ బ్యాచ్ మనం అటెండ్ చేయాలి. అండ్ అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయగలుగుతాం అండ్ ఎడిటింగ్ కొంచెం ఎడిటింగ్ అవుతుంది. అండ్ టైం అవుతుంది ఇప్పుడు 10:16 AM. సో యాక్చువల్లీ ఇది కోవడం బీచ్ అనమాట. సో ఇది మొత్తం టోటల్ కోవడం బీచ్ మధ్యలో ఒక ప్లేస్ ఉంది ఆడ. సో ఆడ రాక్ మీద వెళ్ళి ఫోటోస్ ఇట్లా తీసుకోవచ్చు. అండ్ సైడు లైట్ హౌస్ బీచ్ ఇది అంతా. So 10 minutes 1000 rupees, 20 minutes 2000, 30 minutes 3000. Speed boat service. जाएगा तो भी 4 आदमी जाएगा तो भी 1000. 2000 भी उस तरफ 20 मिनट है. ओके. 1000 रुपया का 10 मिनट है. उस तरफ 4 बीच हार्बर, फिशिंग हार्बर, इंटरनेशनल फोर्ट. हाँ. ये पूरा देख के वापस आएंगे. इस तरफ जाएगा तो 3 बीच देखेंगे. लीला बीच और समुद्रा बीच, ताज बीच. वो पूरा देखकर फोटोस वीडियोस कर చెక్అవుట్ చేసేసాను అండ్ లగేజ్ మొత్తం కిందికి తీసుకొచ్చాను. సో ఇప్పుడు వెళ్తున్నాం మనం ఇప్పుడు డైరెక్ట్ బైక్ కాడికి. సో లగేజ్ మీరు ఆల్రెడీ సెట్ చేసేసాను. సగం లగేజ్ బైక్ మీద పెట్టేసాను. సో కొన్ని బీచ్కి వెళ్ళిన తర్వాత పచ్చబట్టలు అవి సెపరేట్ తీసుకున్నాను. సో లగేజ్ తీసుకోవాలి అండ్ బైక్ కాడికి వెళ్ళాలి. హెల్మెట్ అవన్నీ అక్కడ పెట్టేసాను. సో వెళ్దాం మన డైరెక్ట్ బైక్ కాడ. బీచ్ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి మన రూమ్. సో రూమ్ చూపిస్తాం ఇక్కడ. సో ఇది మన రూమ్ అండ్ ఫ్రంట్ సైడ్ వ్యూ మొత్తం. యాక్చువల్లీ ఇక్కడ చిన్న ఒక ఓల్డ్ లైట్ హౌస్ ఉంది అండ్ అదే కోవడం బీచ్ ఇంతకుముందు చెప్పాను కదా. అండ్ ఇలా ఉంటాయి ఆఫ్టర్నూన్ వైబ్స్. సో మనం వెళ్తున్నాం వీడికి స్కూబా డైవింగ్ బై బాండ్ అడ్వెంచర్స్. సో ఆఫీస్ దగ్గర ఉంది వాళ్ళది. సో నిన్న నైట్ వెళ్ళాను కదా వాళ్ళతో మాట్లాడడానికి. సో డిస్కస్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ 11:30 బ్యాచ్ అరేంజ్ చేశారు. సో టైం 12:30 అవుతుంది. 1 hour నేను లేటు, ఎందుకంటే వీడియోస్ షూట్ చేయడానికి చాలా టైం పడింది. 44లో మనం యాక్ట్ వెళ్ళాలి అండ్ ఈ బ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాను. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలుద్దాం మనం నెక్స్ట్ బ్లాగ్లో.